వెల్కమ్ టు A9 టీవీ. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో ఎన్నికల కౌంటింగ్ తదితర పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గరుడ్ సునీల్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూడా గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలో పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు. మనం ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం అమలు చేయవలసినటువంటి విషయాలే చెప్పారు. నేను కొద్దిగా 2 విషయాలు ఎక్స్ట్రా అమలు చేయకపోతే మా దగ్గర అన్ని రకాల చర్యలు తీసుకునే వ్యవహారం మా దగ్గర. విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్, విల్ టేక్ ఆల్ యాక్షన్స్. దాని ద్వారా వాళ్ళ యొక్క అనవసరంగా పిల్లల తాలూకా లైఫ్ని వాళ్ళ యొక్క రికార్డ్ని పాడు చేయకుండా చూసుకోవాలి. మీరు కంట్రోల్ చేయాలి, కస్టమర్ కంట్రోల్ చేయాలి. ఏ మాత్రం ఈ పిల్లకాయలు ఎవరైనా కొద్దిగా ఉద్రేకంగా ముందుకు వస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్, వాళ్ళ పాస్పోర్ట్స్, వాళ్ళ ఫారెన్ కంట్రీస్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీజ్ ద పాస్పోర్ట్. తర్వాత వాళ్ళకి మేము ఇమిగ్రేషన్ కూడా ఇంటిమేషన్ చేస్తాం. వాళ్ళు ఎక్కడికి కదలాగా ఉద్యోగాలు రావు. ఎందుకంటే మనిషి బతికుండేది ఊరు అంటే వ్యవసాయం చేసుకోండి. వ్యవసాయం చేయలేదు, ఉద్యోగం చేయాలి, బ్రతకాలి. దానికి కావాల్సింది క్లీన్ రికార్డ్. మీరు కలెక్టర్ అవ్వండి, ఎస్పీ అవ్వండి, క్లీన్ రికార్డ్ పోలీస్ స్టేషన్. అంతవరకు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు. సో ఎవరైనా సరే పిల్లలకి మీరు బాగా బోధించి వాళ్ళని కంట్రోల్ చేసి ఎటువంటి కేసుల్లోని ఇంక్లూడ్ అవ్వదని చెప్పాలి. ఎవరూ బయటికి రాకుండా లోపల కూర్చోబెట్టాలి. సార్ చక్కగా ఇంత వివరంగా చెప్పారు కాబట్టి ఇంకా పీడీ యాక్ట్ అంటే మీకు చెప్పుకుంటారు ఒక అక్షరం. మేము ముందుగానే సార్ ఒక ఆర్డర్ ఇస్తారు. సార్ రిపోర్ట్తో కలెక్టర్ గారికి వెళ్తుంది. కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది. ఒక ఆర్డర్ వస్తే ఒక 6 నెలల పాటు అతను సెంట్రల్ జైలుకి వెళ్ళవచ్చు, గ్రామ బహిష్కరణ అవ్వచ్చు. 2 ఆర్డర్లు ఉంటాయి అందులో. 2 ఆర్డర్స్ అడ్వకేట్ గారు తెలుసు. 2 ఆర్డర్స్ ఎక్స్టర్మినేట్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అంటే గ్రామ బహిష్కరణ. పార్టీ ఆఫీసులు కూడా సార్ రౌడీ షెడ్యూల్ ఎటువంటి నిఘా పెట్టినా సార్? రౌడీ షెడ్యూల్స్ రీసెంట్గా ఎన్నో మొత్తం జిల్లాలో ఎలక్షన్ డే తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి డైరెక్షన్స్ ప్రకారంగా 247 రౌడీ షీట్స్ కూడా. సార్ ఇప్పుడు నగరంలో ఎటువంటి సెక్షన్లు ఉంటాయి సార్? అంటే కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి సెక్షన్లు? ఓకే.